ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా విద్యుత్ వినియోగదారులకు తిరిగి ఛార్జీలు చెల్లించే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 1999 విద్యుత్ సంస్కరణల తరువాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పాలనకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగదారుల కోసం కేటాయించిన 2787 కోట్ల రూపాయలతో పోలిస్తే విద్యుత్ కొనుగోలు వ్యయం, సర్దుబాటు ఖర్చులు కేవలం 1863 కోట్ల రూపాయలు మాత్రమే అయ్యాయి. దీని ఫలితంగా 923 కోట్ల రూపాయల మేర ఆదా జరిగింది. ఈ ఆదా అయిన మొత్తాన్ని నేరుగా ప్రజలకే తిరిగి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ రంగం కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన, నిజాయితీతో కూడిన పాలన వల్ల నేడు దేశంలోనే అత్యంత సమర్థవంతమైన రంగంగా రూపాంతరం చెందిందని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వం విధించిన ట్రూ-అప్ ఛార్జీల ద్వారా వసూలు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నారు. ఇది ప్రజల పక్షాన ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ద్వారా ప్రజల డబ్బు ప్రజలకే తిరిగి చెల్లించబడుతుంది. ఈ మార్పు కూటమి ప్రభుత్వ నిబద్ధతకు, పారదర్శక పాలనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.